మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఒక వ్యక్తి నుంచి 19,200 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తస్లిమా మహ్మద్ గతంలో ములుగు సబ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే, గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. ఆమె వెంకటి అని అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా